ఉద్యోగాలు చేయాల్సింది. మరి అమెరికాకు ఆయన పోయి ఎందుకు పోయారు? చెప్పుకెళ్ళిపోతారు ఆయన చెప్పుకెళ్ళిపోతారు, నమ్మేవాళ్ళు అది నమ్ముతారు, అట్లా లేని ఉండిపోతుంది. వదిలేస్తారు అంటే ఆయన అంతే. పదే పదే నువ్వు ఎన్ని ఎవరు తిట్టుకున్నా సరే ఆయన అదే మాట చెప్తానే ఉంటాడు. జగన్ అట్టా కాదు, చెప్పడం ఆయన బాధ్యత ఫెయిర్ గా అంతే. మాట్లాడతాడు. ఉమ్, నేను చేశాను ఇది, నీకు ఉమ్, చేశా, ఇది అవును, మాట్లాడతాడు. ఈ ఫెయిర్నెస్ నచ్చదు రాజకీయాల్లో. ప్రజలకి నిజాయితీగా ఉంటాడు అవును, నచ్చదు. అవును, అది అవును, ఇక్కడ అవును. మైనస్ అయింది. ఇవన్నిటి వీళ్ళు ఇప్పటికే అంచనా వేసుకోవట్లే, ఇప్పటికీ దాని పరిష్కారాలు ఆలోచించట్లేదు. ఒక రకంగా ఇవన్నీ కారణాలు ఓపెన్ గా కనిపిస్తున్నాయి సార్ మీరు చెప్పినవన్నీ. కానీ రియలైజ్ అవ్వలేకపోతుందా వైసీపీ, ఇంకా అవ్వదా? నిజంగా మిథున్ రెడ్డి గారు రేజ్ చేసినట్టు ఒకవేళ ఈవీఎంల్లో నిజంగా సాయంత్రం 6 దాటిన తర్వాత ఛార్జింగ్లు పెరిగిపోవడం కానీ, ఓటు శాతం పెరిగిపోవడం కానీ జరిగితే దానికి ఎవరు సహకరించినట్టు, ఎలా సాధ్యం? బేసిక్గా ఒకటండి, దానికి సంబంధించి కొన్ని వివరాలు వీళ్ళందరూ అప్పుడు అడిగినప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కానీ ఇప్పటికి కూడా ఎన్నికల సంఘం విషయంలో ఒక వైఫల్యం ఉంది. కొన్ని అనుమానాలను నివృత్తి చేయట్లేదు, కొన్ని అనుమానాలను సృష్టిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ ఎందుకు ఉంచరు, ఎందుకు తీసేస్తారు? ప్రతి పోలింగ్ బూత్లో సీసీటీవీ ఫుటేజ్ బయట లోపల రెండు ఉండాలి. అది ఎందుకు ఉంచనియట్లేదు వీళ్ళు? సర్టన్ టైం అయిపోగానే తీసేస్తున్నారు. అది అనుమానాలకి తావించడం నో డౌట్ అందులో. రెండవది వచ్చేటప్పటికి ఆ సీసీటీవీ ఫుటేజ్ కొన్ని పార్టీలు కావాలంటే సంపాదించగలుగుతున్నాయి. అది ఎట్లా ఇస్తున్నారు? అక్కడ కొన్ని ఇది ఉన్నాయి. ఇంకొకటి, అతిపెద్ద మోసం ఎన్నికల సంఘం పరంగా చేస్తుంది. అది మోసమే అంటనే.